ఏపీలో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ దొంగలించిందనే అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని కాల్చేశారు కొందరు దుండగులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పక్కింట్లో మొబైల్ ఫోన్ దొంగలించిందనే అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని వేడివేడి గరిటెతో కాల్చారు నలుగురు దుండగులు. సెల్ ఫోన్ తీసుకోలేదని పదే పదే చెప్పినా వినకుండా ఈ ఘాతుకానికి దుండగులు ఒడిగట్టారు. అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని కాల్చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంచమ ఎప్పుడు జరిగిందా? రాత్రి రాత్రి ఎన్ని గంటలప్పుడు? రాత్రి ఎన్ని గంటలప్పుడు? సందకాడే. ఎంతమంది ఆ విధంగా చేసిందా? నలుగురు. ఇక్కడ వాళ్ళేనా? ఏం పేర్లు? చంచమ కాల్చారు. గిండెతో కాల్చే మా అత్తడు కాల్చింది, ఒక దవ్వ కొట్టింది. వాళ్ళందరూ ఇక్కడ కాల్చేసారు, ఇక్కడ కాల్చేసారు. అత్త చెప్పిన అంటునింది, అవును గంట చాలా తెచ్చేసారు. 10 సంవత్సరాల గంధాల చంచం అనే పాపని వాళ్ళ సొంత బంధువులే అతి ఘోరంగా కాల్చడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరు లేరని చెప్పి, అనాథ అని చెప్పి సెల్ ఫోన్ దాచిపెట్టిందని వాళ్ళు ఈ ఘోరానికి ఒడగట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే మేము ఎస్ఐకి తెలియపరిచాము. ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు వెంటనే స్పందించి కుర్తుపాలెం గ్రామం కాకరదెబ్బకు వచ్చి విచారణ జరిపి ఈ విధంగా ఇబ్బంది పెట్టిన ఆ పాపని నలుగురిని స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రమాదానికి గురైన గంధాల చంచమని వెంటనే ఇందుకూరుపేట ప్రభుత్వ హాస్పిటల్కి ఎస్ఐ గారు దగ్గరుండి పంపించడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఎస్ఐ గారు ఈ విధంగా కేర్ తీసుకోవటం మేమందరం సంతోషపడుతున్నాము. ఎస్ఐ గారు ముందుండి మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా మీరు చేయాలని చెప్పి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు ఈ సందర్భంగా కోరుచున్నాను.